హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి. ప్రాపర్టీ వచ్చేసి వనస్థలిపురంలో ఉందండి, కమలానగర్లో ఉంది. రోడ్ నెంబర్ 8 స్ట్రీట్ నెంబర్ 20లో అన్నమాట. 120 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ ఏంటంటే యూఎస్కి షిఫ్ట్ కావడం వల్ల ఈ ప్రాపర్టీని అయితే ప్రజెంట్ సేల్కి అయితే పెట్టినారండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ అయితే ఉందన్నమాట. ఫర్నిష్డ్ హౌస్ అండి, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాపర్టీ ముందు ఏదైతే ఉందో మనకు రోడ్డు, మనకు 30 feet రోడ్ ఉందన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, మంచి కాలనీలో ఉంది ప్రాపర్టీ. ఒకసారి లైవ్లో చూడండి ఎలా ఉందో. ప్రాపర్టీ చుట్టూ ఏదైతే లొకేషన్ ఉందో చుట్టూ మంచి హౌజెస్ అయితే ఉన్నాయండి. మంచి గ్రీనరీ కానీ చాలా మంచి లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ 1 by 1 తెలుసుకుందామండి. 120 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు డైమెన్షన్స్ వచ్చి 22x50 అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ వచ్చేసి మనకు 8 feet గేట్ అయితే తీసుకున్నారండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆల్రెడీ 2 BHKలో రెంటర్స్ ఉంటున్నారండి. 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది పార్కింగ్ అండి. ఇక్కడ మనకు బోరు, అదేవిధంగా పక్కకు సంపు కూడా తీసుకోవడం జరిగిందండి. మున్సిపల్ వాటర్ కూడా ఉందన్నమాట. కింద రెంటర్స్ ఉంటున్నారండి 2 BHK. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారండి. 3 feet స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కింద మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఒకసారి పైకి వెళ్ళి క్లియర్గా చూద్దామండి. ప్రాపర్టీ వనస్థలిపురంలో ఉందండి. మనకు విజయవాడ హైవేకి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 100% వాస్తునైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు మనము బాల్కన్లో ఉన్నామండి. చూసినాం కదా, బాల్కన్లో ఉన్నాం. మంచి గ్రీనరీ చూసినాం కదా, మనకి చెట్లు కానీ ఇంటి ముందు కూడా మంచి మామిడి చెట్టు ఉందండి. సో చల్లగా ఉందండి, ఎండాకాలంలో కూడా చాలా మంచిగా ఉంది. ఇది సింహద్వారం అండి. చూసినా కదా, ఏదైతే మనకు డోర్ ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారండి. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్ అండి. ఒకసారి డోర్ కూడా చూపిస్తాను. 6 feet డోర్స్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట డోర్ కూడా. ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఏంటంటే హాల్ ఉంటుందండి. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ హౌస్ అండి. హాల్లో ఉన్నామన్నమాట. హాల్ చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా మన సోఫాస్ కూడా ఎవ్రీథింగ్ అయితే వేయించుకోవచ్చు. ప్లస్ పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. వాస్తు ప్రకారం ఇక్కడ ఒకటి నార్త్ సైడ్ డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఒకటి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఉందండి. ప్రాపర్టీ అయితే 100% వాస్తుని ఓనరే దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నాను అనమాట. మనం ఇప్పుడు హాల్ చూసాం కదండి. హాల్లోనే ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఉందండి. ఎల్ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. మంచి కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే చేసి ఉందన్నమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. డైరెక్ట్ మీరు ఓనర్ని కన్సల్ట్ కావచ్చు. మన కిచెన్ పక్కకే పూజా గది కూడా తీసుకున్నారు. పూజా గది చూస్తున్నారు కదండి, చాలా మంచిగా పూజా గది కూడా ఉందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఒకసారి వచ్చి లైవ్లో విజిట్ చేయండి. ఇప్పుడు డూప్లెక్స్ హౌస్ కాబట్టి కింద వచ్చేసి మనకు ఒకటి ఎల్డర్ బెడ్రూమ్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు అనమాట. ఈ రూమ్ వచ్చి మనం ఎల్డర్ బెడ్రూమ్ లాగా లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు అండి. ఇది కూడా చాలా మంచిగా స్పేషియస్గా ఉందండి. కింగ్ సైజ్ బెడ్ వేసిన కూడా చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. ఇక మన కబోర్డ్స్ చూస్తున్నారు కదా, మంచి థీమ్తోని మంచి కలర్స్తో అయితే కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. దీంట్లో మనకి ఏంటంటే విండోస్ కూడా రావడం జరిగిందండి. విండోస్ ఇట్లా ఓపెన్ చేస్తే UPVC విండోస్ తీసుకున్నారండి. ఓపెన్ చేసినా చల్లని గాలి కానీ వెలుతురు కానీ రావడం జరుగుతుంది. ఆ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ప్రతి రూమ్లో ఈ విధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చినారండి. దీంట్లో కూడా మన గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. మనం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైన కూడా మనకు 2 bedrooms అయితే ఉన్నాయండి. అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి మనకు మంచిగా మార్బుల్తోని స్టెప్స్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి కమలానగర్ అండి. వనస్థలిపురం కమలానగర్లో అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది డూప్లెక్స్లో. ఇది వచ్చేసి మనకు లివింగ్ ఏరియా అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట.
పక్కకి చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే కింగ్ సైజ్ బెడ్ ఆల్రెడీ వేసినారనమాట. ఇక్కడ టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అన్నీ అయితే తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు కబోర్డ్స్ అయితే ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే మంచిగా డ్రా సిస్టమ్ కానీ కబోర్డ్స్ కానీ గ్లాసెస్తోని చాలా బ్యూటిఫుల్ థీమ్తో అయితే తీసుకున్నారు. ఇక విండో కూడా చూస్తే మంచిగా మనకు పెద్ద విండోస్ తీసుకున్నారు, గ్లాస్ విండోస్ కూడా మీకు ఓపెన్ చేస్తే చాలా వెంటిలేషన్, చల్లని గాలి వస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత మంచి వెలుతురు వస్తుందో. సో ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనకు లోపల వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అన్నీ అయితే తీసుకున్నారండి. గ్రీజర్ పాయింట్, గ్రీజర్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ కాండి. మనకు ప్రాపర్టీలో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా చిన్న గల్లీ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా ఉందన్నమాట. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీనిలో ఒకసారి కబోర్డ్స్ చూడండి, మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వస్తే మనకు బాల్కనీ ఉంది. ఇది బాల్కనీ అండి. ఎక్కడ చూసినా మంచిగా చెట్లే ఉన్నాయండి, గ్రీనరీతో చాలా బాగుంది. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి, కాలనీ కూడా చాలా బ్యూటిఫుల్ కాలనీ అండి. కమలానగర్ రోడ్ నెంబర్ 8 స్ట్రీట్ నెంబర్ 20లో ఉందండి. 120 స్క్వేర్ యార్డ్స్ చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది డూప్లెక్స్ హౌస్ కదండి, మనకు లోపల నుంచి కాకుండా మనకి ఇట్లా బయట నుంచి కూడా స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే వేరే వర్కర్స్కి ఇట్లా బయట నుంచి రావాలనుకుంటే వాళ్ళ కోసం కూడా ఇలా స్టెప్స్ అయితే అరేంజ్ చేశారనమాట. ఒకసారి మనము టెర్రస్ మీద కూడా వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ మంచిగా స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా గ్లాస్ విండోస్ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా స్లాబే వేసినారు. ప్లస్ పైకి రాగానే సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి అయితే రావడం జరిగిందండి. కింద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేపించినారు. మనం క్లాత్స్ ఆరేసుకోవడానికి ఈ విధంగా రాడ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనకు ట్యాంక్స్ వచ్చేసి మున్సిపల్ వాటర్ కోటి, బోర్ వాటర్ కోసి మంచిగా 1000 లీటర్స్ ట్యాంక్స్ అయితే తీసుకున్నారండి. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది వచ్చేసి కమలానగర్ అండి, చాలా మంచి లొకేషన్లో ఉంది. వనస్థలిపురం కింద రావడం జరుగుతుంది. విజయవాడ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. రైతు బజార్కి అయితే జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందన్నమాట, వనస్థలిపురం రైతు బజార్కి. కమలానగర్లో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇప్పుడు 80,000 అయితే పోతుందండి. ఇప్పుడు వీళ్ళకి కూడా పక్కకు కూడా రీసెంట్గా కూడా పర్చేస్ చేసినారు, 80+ పర్చేస్ చేసినారు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి. చాలా మంచి లొకేషన్లో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. మళ్ళొకసారి చెప్తాను, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంటుందన్నమాట. అది రెంట్కి ఇచ్చేసింది ఆల్రెడీ, 8,000 రెంట్స్ వస్తుంది. పైన వచ్చేసి మనకు డూప్లెక్స్ ఉందండి, అంటే 3 BHK అయితే ఉందన్నమాట. ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్కీమ్ డిస్ప్లే చేస్తాను, కన్సల్ట్ కాండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,90,00,000 అయితే చెప్తున్నారండి. ఇదంటే ఫిక్స్ ప్రైస్ కాదండి, మంచి నెగోషియబుల్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఓనర్ నెంబర్ స్కీమ్ ఉంది కాబట్టి మీరు ఎంతకు నచ్చితే అంత, ఎంత వర్త్ అంటే అంత మీరు డైరెక్ట్ అడగొచ్చు అనమాట. దీనికి బ్యాంక్ లోన్ కూడా ఎవ్రీథింగ్ వస్తుందండి, ఎందుకంటే బిల్డింగ్కి మనకు పర్మిషన్ కూడా ఉందన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదని మీకు లోన్కి వెళ్తే లోన్ కూడా ఎలిజిబుల్ అయిపోతారు అనమాట. జస్ట్ 8 years ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది. ఇప్పుడు ఓనర్స్ యూఎస్కి షిఫ్ట్ అవుతున్నారని చెప్పేసి ఈ ప్రాపర్టీని అయితే సేల్కి అయితే పెట్టినారనమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.